ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే, బర్రెలక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు, బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతనికి ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఎక్కడ ఒక గెలవకుండా, అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని, ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. యూనో, అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే, 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అంటే, మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని